అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జలంధర గారి పున్నాగ పూలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 7వ భాగంలోకి ప్రవేశించాం. కథలోకి ప్రవేశిద్దామా? రాధకు రాజారావు విషయం ఎవరితోనైనా మాట్లాడాలని ఉన్నది. షీలా మేడంతో చెప్పలేకపోయింది. ఎందుకో అది అందరి దగ్గర చెప్పే విషయం కాదు అనిపించింది. తల్లి, తండ్రి, అత్తగారు, రఘు ఎవరి పేరు గుర్తుకు వచ్చినా అమ్మో అనిపిస్తోంది రాధకు. ఒక రకంగా అత్తగారి దగ్గరికి వెళ్ళి, నీ కొడుకు నిర్వాకం చూసావా అని 4 కడిగేయాలనిపిస్తోంది. కానీ మళ్ళీ నీ చేతకానితనం వల్లనే నా కొడుకు అలా చేయి జారిపోయాడు అంటుందన్న భయం ఉన్నది. తన తల్లికి తెలిసిందా? ఆ మర్నాటి నుంచి సమస్య తేలడం సంగతి దేవుడెరుగు. ముందు ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. రఘు కొంత నయం. ఈ మధ్య అతను కొంచెం ఆత్మీయుడిగా అనిపించాడు. కానీ అతనికి ఇలా సగం సగం తెలివితో సంపూర్ణంగా విషయం తెలియకుండా మెసేజ్ పెట్టడం మంచిది కాదు. డాక్టర్ కృష్ణ కరెక్ట్. అతని దగ్గరికి వెళ్ళి చెప్తే అతను అర్థం చేసుకుంటాడు. పైగా ఏం చేయాలో చెప్తాడు. ఎందుకో త్వరగా వెళ్ళి డాక్టర్ కృష్ణతో మాట్లాడాలి అనిపించింది. ఉన్నట్లుండి రాజారావు వేసిన సగం బొమ్మ గుర్తుకొచ్చింది. ఇదే దానికి అర్థమా? ఏ సగం అతని జీవితంలో ఖాళీ? ఈ విషయం చెబితే డాక్టర్ కృష్ణకు కొంత డయాగ్నోసిస్కి సహాయం అవ్వవచ్చును. గబగబా డాక్టర్ కృష్ణ రూమ్ వైపు అడుగులు వేస్తోంది. దూరంగా లాన్లో సుందర్, ఆ పిల్లవాడు కనబడ్డాడు. ఒంటరిగా రాణి ఎలా ఉందో, ఏ క్షణంలో నిజంగా జీవితంలో ఒంటరైపోతాడో ఆ బిడ్డ. చాలా బాధగా అనిపించింది రాధకు. ఈ మధ్య తన గోలలో రాణిని, సుందర్ని మర్చిపోయింది. డాక్టర్ కృష్ణతో మాట్లాడిన తర్వాత రాణిని వెళ్ళి చూసి రావాలి. స్వప్న ఏమైందో ఇంతవరకు తనను కాంటాక్ట్ చేయలేదు. ఆ పిల్లకు ఫోన్ చేద్దాం అనుకున్నది. డాక్టర్ కృష్ణ, డాక్టర్ పిళ్ళై పెద్ద డిస్కషన్లో ఉన్నారు. రండి రాధా, ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా గురించా? ఏమని ఆశ్చర్యంగా అడిగింది. స్వప్న వచ్చి రాత్రి జాయిన్ అయింది. మీ ప్లాన్ ఫలించింది. పోలీసులు తీసుకొచ్చి జాయిన్ చేశారు. కానీ జనరల్ వార్డులో ఉంటానన్నది. మీకు చెప్పమన్నది. వెరీ గుడ్ డాక్టర్. ఇప్పుడే అనుకుంటున్నాను ఫోన్ చేయాలని తనకి. ఇంతకీ ఆమె ఉద్యోగం ఉందా? లాంగ్ లీవ్. వాళ్ళ బాస్ కోఆపరేట్ చేశారు. ఇటు రండి, ఇదిగో రాణి వేసిన బొమ్మ, ఒకసారి చూడండి. వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంది రాధ. కుతూహలంగా చూడగానే, ఆ బొమ్మను చూడగానే ఒళ్ళు జలధరించింది. ఒక ఆడమనిషి వెలికిలా పడుకుని ఉన్నది. ఆమె అవయవాల మీద 30,000, 20,000, 10,000, 5,000 ఇలా ఒక్కొక్క పార్ట్ మీద అమ్మకానికి రేట్లు వేసి ఉన్నాయి. కింద పెద్ద ఎర్రటి అక్షరాలతో ఫర్ సేల్ అని రాసి ఉన్నది. ఆ బొమ్మకు ముఖం లేదు. పక్కన పసిబిడ్డ. వణికిపోయింది రాధ ఆ బొమ్మను చూసి 2 చేతులతో ముఖం కప్పుకుంది. అలాగే కాసేపు కూర్చుండిపోయిన ఆమెను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఆ దరిద్రుడు ఆ అమ్మాయిని నిజంగానే అమ్మకానికి పెట్టాడు డాక్టర్. ఇంకా కొద్ది రోజుల్లో చచ్చిపోతుంది ఈవిడ. ఏడుపు వచ్చేసింది రాధకు. ఆ సుందర్ వాడేం పాపం చేశాడు డాక్టర్? వాడు నిజంగా ఆ బొమ్మలో పసిబిడ్డ. తల్లికి జరిగిన ప్రతి అత్యాచారం వాడికి తెలుసు. పొడిచి పడేయద్దు డాక్టర్ ఆ మొగుణ్ణి. ఆవేశంగా కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అన్నది రాధ. ఆవేశపడకండి రాధ, ఇగో మంచినీళ్ళు. ఇంతకీ ఇవన్నీ మీరెప్పుడు కనుక్కున్నారు? డాక్టర్ గారు నన్ను లైబ్రరీకి వెళ్ళమన్నారు కదా ఆ రోజు. జరిగింది చెప్పింది రాధ. గుడ్ రాధ, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. రాణికి ఓదార్పు అవసరం, స్నేహం అవసరం. ఎవ్వరూ ఏమీ చెప్పకుండానే మీరు రంగంలోకి దిగారు. ఆవిడకు నచ్చ చెప్పి షీలా మేడం దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు డాక్టర్ కృష్ణ.
బ్రతకదు కదా డాక్టర్, నిస్సహాయంగా అన్నది రాధ. మీ అమ్మ చచ్చిపోయిందా అన్న సుందర్ గొంతు వినబడింది మనసులో. తనకు తనకు తల్లి బ్రతికే ఉంది. తన కష్టంలో తనతో నిలబడిందా? ఆరుస్తుందా, తీరుస్తుందా? కానీ ఆ పసివాడికి ఆ తల్లి చాలా అవసరం. కానీ వాడి కోసం ఆవిడ బ్రతకాలనుకోవటం లేదు. బ్రతుకుతుందా లేదా అన్నది మన చేతుల్లో కొంతవరకే ఉంటుంది రాధా. కానీ కొద్ది రోజులైనా జీవించాలి అన్న ఫీలింగ్ ఆవిడకు ఇవ్వగలమేమో చూద్దాం. తప్పకుండా అన్నది రాధ. డాక్టర్ కృష్ణతో పాటు డాక్టర్ పిల్లై ఉన్నాడు. పైగా ఏమని చెప్పగలదు అసలు? జబ్బు గురించి మాట్లాడగలదు. చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన ఈ విషయం గురించి ఏమీ మాట్లాడగలదు? నా భర్తకు మరొక ఆడదానితో సంబంధం ఉన్నది, ఎన్నాళ్ళుగానూ నాకు తెలియదు, అది ఎటువంటి బంధమో తెలియదు అని నాకు తెలిసినా పర్వాలేదన్న స్థితికి వచ్చేశాడు అతను. నేను ఏమీ చేయలేని నిస్సహాయురాల్ని. ఇవన్నీ ఎలా చెప్పగలదు తను? కాసేపు మౌనంగా కూర్చొని, వస్తాను డాక్టర్ అని బయటకు అడుగుపెట్టింది. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఎక్కడికి? మనిషి తనను తానే నమ్ముకుంటూ, తనే అలసిపోతూ, ఎవరిని ఎవరు తరుముతారో తెలియదు. కానీ మర్చిపోయిన విషయం ఒకటి ఉన్నది. ఆ రాత్రి రాజారావు ఫోన్లో గట్టిగా మాట్లాడుతున్నప్పుడు కేవలం రాధ మాత్రమే వినలేదు, చాలామందికి వినపడింది. అది రిపోర్టుగా కృష్ణకు ఎప్పుడో వచ్చేసింది. ఇంటర్నేషనల్ కాల్లో రఘుకు విషయం చెప్పాడు. కృష్ణ, రాధకు మనం సహాయం చేయాలని అనుకుంటే ఆవిడకు ఈ సమస్య డీల్ చేసే అవకాశం ఇద్దాం. ఇది ఆవిడ పర్సనల్ సమస్య, ఆవిడ ఎలా డీల్ చేస్తుంది అని మనం చూద్దాం. వెనకాల మనం ఉన్నాం, కానీ ఈ ఫైట్ ఆవిడదే అన్నాడు రఘు. రఘు చెప్పింది నిజమే. ఇది ఆమె వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్య. హక్కుల్లేని ఆప్యాయతలు చెల్లవు. మనసు చెప్తోంది. నిట్టూర్చి తన పనిలోకి అడుగుపెట్టాడు కృష్ణ. లాన్లో అడుగులు వేస్తూ పోతోంది రాధ. ఎక్కడికి పోతున్నాను అన్న స్పృహ కూడా లేదామెకు. రాజారావు తన భర్త. వివాహం చేసుకునేటప్పుడు ఏమిటి ఆలోచించింది అసలు? పెళ్లి గురించి తనకు ఏమిటి అర్థమైంది? ఏదో ఇన్సెక్యూరిటీ నుంచి అది సెక్యూరిటీ అనుకుని నమ్మి గుడ్డిగా అడుగు వేసిందా? పోనీ వేసిన అడుగు ఎందులో వేశాను అని ఇప్పటికైనా స్పృహ ఉన్నదా? ఆ ఇల్లు, వాకిలి, అత్తగారు, ఆడబడుచులు, బంధువులు, వీళ్ళందరికీ కేంద్ర బిందువు రాజారావు. కానీ తమాషా, వీళ్ళందరి గురించి తనకు కొద్ది గొప్ప తెలుసు. కానీ తమాషా ఏమిటంటే, వీళ్ళందరి గురించి తనకు కొద్దో గొప్పో తెలుసు. అస్సలు తెలియనిది అతి ముఖ్యమైన వ్యక్తి రాజారావు గురించే. ఇంత గుడ్డిగా ఎలా ఉన్నది తను? ఈ హాస్పిటల్కి వచ్చేదాకా ఇట్లాంటి విషయాలు ఏనాడు ఆలోచించలేదేమిటి తను? ఎందుకని? ఈ బంధుత్వాలు, ఈ స్టేటస్, ఈ మాయ, ఇదంతా అతడు తన జీవితంలో లేడు అని తెలిసిన మర్నాడు అంతా బూడిదమేడాగా. ఇతని చుట్టూ తను అల్లుకున్న ఈ మాయా గృహంలో అతడు లేని మర్నాడు ఏదీ ఉండదు. అతను రోగంతో చచ్చిపోతే అదొక గౌరవం. అతని విడోగా ఈ సాంఘిక భద్రతల మధ్య ఎట్లాగో అట్లాగా బ్రతికేయొచ్చు. అతను చచ్చిపోతాడేమోనన్న బాధ రాధను భయపెట్టడం లేదు. ఆమెకు తెలియకుండానే మానసికంగా ఆమె పరిస్థితికి సిద్ధపడిపోయింది. అతనితో 7 సంవత్సరాలు జీవించి కాదు, బ్రతికి అతనికి జబ్బు చేసింది. తగ్గదేమో అని తెలియగానే అతని మృత్యువు కోసం ఎదురు చూసే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతోంది. ఇది ఎంత దారుణం! ఒళ్ళు వణికింది రాధకు. కానీ ఇవాళ ఈ విషయం తెలిసిన తర్వాత చాలా చాలా ఒత్తిడిగా, అన్కంఫర్టబుల్గా,
తయారైంది పరిస్థితి. అతను గీసిన బొమ్మలో సగమే ఉన్నది అని అందరూ కామెంట్స్ కొడుతున్నా తను కొంత ఆశ్చర్యపోయిందేమో కానీ పట్టించుకోదలుచుకోలేదు. కారణం ఏదో దూరంగా తెర వెనుక ఉన్న నిజం తెలుస్తుందేమోనని. ఇప్పుడు కూడా తనకు ఏమీ తెలియదన్నట్లు నటించేయొచ్చు. కొన్నాళ్ళకి అతనే ఉండకపోవచ్చు. అప్పుడు అవతలి వ్యక్తి ఎవరైతే తనకెందుకు? కానీ అగరవత్తుల వాసన మెల్లిగా ఈ ప్రపంచంలోకి వచ్చింది రాధ. పెదనాన్న విగ్రహం. మెడిటేషన్ హాల్ లోపలికి వెళ్ళింది రాధ. తను అసంకల్పితంగా ఎలా వచ్చింది ఇక్కడికి? తన లోపలి శక్తి ఏదో తీసుకొచ్చింది. లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చుంది. కాసేపు అలలుగా ఆలోచనలు, ఆ తర్వాత నిశ్శబ్దం. మనసులో ఆగని సంభాషణ. కాసేపటికి ఆగిపోయిందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి పెదనాన్న నేను? నిశ్శబ్దంగా ప్రశ్నించింది రాధ. కాసేపు నిశ్శబ్దం తర్వాత ఆమెను కలువు అని వినిపించింది. ఉలిక్కిపడి చూసింది అటు ఇటు. ఎవరూ లేరు. మరి ఎక్కడి నుంచి అంత స్పష్టంగా మాట వినిపించింది? మేడం చెప్పే ఇన్నర్ వాయిస్ ఇదేనా? కాసేపు అలా మౌనంగా కూర్చుంది. లేచి నమస్కారం చేసి బయటకు వచ్చేసింది. మర్నాడు రాజారావు ట్రీట్మెంట్కు వెళ్ళగానే రాణి దగ్గరికి వెళ్ళింది రాధ. స్వప్న అక్కడి నుంచి 6వ గదిలో ఉన్నది. నర్సులు చెప్పారు. ఎలా ఉన్నారు రాణి? సారీ, మళ్ళీ రాలేకపోయాను. రాణి దగ్గరికి వెళ్ళి కుర్చీ లాక్కుని చెయ్యి పట్టుకొని కూర్చుంటూ అన్నది రాధ. గాజు కళ్ళతో చూస్తోంది రాణి. ఉన్నట్లుండి ఆమె గీసిన బొమ్మ గుర్తుకొచ్చింది రాధకు. ఒళ్ళు జలధరించింది. గాజు బొమ్మలా ఉన్న ఈ శరీరంలో ఎంత బాధ, ఎంత వ్యధ, ఎంత ఆత్మన్యూనత! ఏం తప్పు చేసిందని? ప్రతి అవయవానికి ఖరీదు కట్టి అమ్ముకున్నానన్న న్యూనత, తను ఇంకా దేనికి పనికిరానన్న అసహ్యం, పసిబిడ్డకు ఇదంతా తెలుసే అన్న గిల్ట్. సుందరేడి? పిల్లలకు ఏదో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయట. పెద్ద డాక్టర్ గారు పంపించారు. సాయంత్రం దాకా రాడేమో. ఎలా ఉన్నది రాణి? బ్రతకాలని లేదు రాధ. నా బిడ్డకు ఒక్క పూటన్నా పరువుగా నా చేత్తో అన్నం పెట్టుకోలేకపోయానన్న బాధ, అదొక్కటే నన్ను వేధిస్తోంది. వాడికి పెద్దవాడైన తర్వాత అమ్మ అంటే ఏంటి గుర్తుకొస్తుంది రాధ? ఏడ్చేస్తుంది రాణి. చాచా, ఏడోకు రాణి. పెద్దవాడైన తర్వాత వాడికి మీ ప్రేమ మాత్రమే గుర్తుండవచ్చు. వాడు చూడబోయే ప్రపంచంలో మీరు గొప్పవారుగా కనిపించవచ్చు. ఏమో, అది మంచి కళ అంతే, నిస్పృహగా అన్నది రాణి. మీరు విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ వస్తాను. బయలుదేరింది రాధ. స్వప్న గదికి వెళ్దామా వద్దా అన్న ఆలోచనలతో కాసేపు ఆగింది. మిమ్మల్ని ఒక్కరినే ఆవిడ నమ్ముతుంది. స్వప్న గురించి కృష్ణ అన్న మాటలు చెవిలో వినిపించాయి. చుట్టూ చూస్తోంది రాధ. ఇదే స్పెషల్ రూమ్లో ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసే ఆయాలు, సూపర్విజన్ చేసే నర్సులు, అక్కడ వ్యవహారమే వేరు అనుకుంటోంది రాధ. స్వప్న బెడ్ దగ్గర పరిసరాలను చూసి, ఏమిటి కోరి జనరల్ వార్డుకు వచ్చారట, ఇక్కడ సర్దుకోలేకపోతున్నట్టున్నారు నవ్వుతూనే అడిగింది రాధ. దూరంగా మిగతా 3 పేషెంట్లు. వాళ్ళ చుట్టూ క్లీన్గానే ఉంది. అబ్బెబ్బే, అదేం లేదు. పొద్దున్న వచ్చే ఆయాను రావద్దన్నాను, నిద్రలేపుతుందని. బాగా నిద్రపోయాను రాధ. పరీక్షగా ఆమె వంకే చూస్తోంది రాధ. ఈమె తప్పకుండా డ్రగ్ తీసుకుని ఉన్నది. ఇప్పుడు హింస పెట్టే అయిన వాళ్ళు లేరు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ రూమ్
కంప్యూటర్ ఆన్లో ఉన్నది. ఏదో పనిచేస్తుంది, జీతం వస్తుంది. డ్రగ్స్ తీసుకుంటూ ఒక రకంగా ఆలోచిస్తే స్వప్నకి ఇది చాలా కంఫర్ట్ జోన్. ఎవ్వరూ అడగనంత కాలం. కానీ హాస్పిటల్లో ఎన్నాళ్ళో సాగదు ఇలా. ఆమెని డైరెక్ట్గా డ్రగ్స్ మీద ఉన్నావా అని అడగలేదు రాధ. నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఏం లేదు. సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకొని షీలా మేడం దగ్గరికి రావాలి మీరు. అవసరమా రాధా? ఇబ్బందిగా అన్నది స్వప్న. అవసరమే. నా మాట వింటారు కదా? తప్పకుండా. ఎన్నింటికి రెడీగా ఉండాలి? ఎందుకంటే ఒకవేళ ఆఫీస్కి వెళ్ళి కనబడి రావాల్సి వస్తుందేమోనని. అర్థం అవుతుంది రాధకు. అక్కడికి రాకుండా, షీలా మేడం దగ్గరికి రాకుండా ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తోంది. ఎవరినైనా నీ లోపలికి వెళ్ళి నువ్వు చూసుకో ఏం జరుగుతోందో అంటే ఎంత కష్టమైన పని నిజానికి. షీలా మేడం దగ్గర అదే జరుగుతుంది మరి. అది తెలుసు స్వప్నకు. చెప్పాను, సాయంత్రం వస్తాను, బాయ్ చెప్పి బయటకొచ్చింది. చకచకా నడుచుకుంటూ షీలా మేడం సెక్రటరీ దగ్గరికి వచ్చింది. రేపు షీలా మేడం అపాయింట్మెంట్. 2 పేషెంట్స్కి కావాలి. జనరల్ వార్డు. మరి ఇస్తారో ఇవ్వరో? నవ్వుకుంది రాధ. స్పెషల్ వార్డు వాళ్ళకైతే ఫీజు ఉంటుంది. దాని మీద ఉండే గౌరవం ఎంతైనా జనరల్ వార్డు వాళ్ళ మీద ఎలా ఉంటుంది పాపం. ఒక స్పెషల్ వార్డు కేసు క్యాన్సిల్ చేశాను మేడం. ఇదిగో అపాయింట్మెంట్ కూపన్స్. ఎందుకలా నొచ్చుకుంటూ అన్నది రాధ. అదంతే మేడం, జనరల్ వార్డు వాళ్లకు ఈ హాస్పిటల్లో ఎక్కడైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది మాకు రూల్. కంగు తిన్నది రాధ. మొహం పగిలిపోయినట్లు అనిపించింది. డాక్టర్ కృష్ణ గుర్తుకొచ్చాడు. మీ పెదనాన్న నీకేం చెప్పారు? మాకు అర్థమైనట్లు నీకు ఆయన అర్థమయ్యారా? ఎవరో ప్రశ్నిస్తున్నారు. రఘు గొంతు కూడా అది. నిట్టూర్చి చకచకా నడుచుకుంటూ తన రూమ్కు వచ్చేసింది రాధ. రాజారావు మత్తుగా పడుకునున్నాడు. అతని వంకే పరీక్షగా చూస్తూ పడుకునేది రాధ. మొన్న అతని ఫోన్ కాల్ విన్న తర్వాత నుంచి జీవితం 360 డిగ్రీలు తిరిగిపోయినట్లున్నది రాధకు. ఇతను తనకు ఎవరు? నేను ఇతని జీవితంలో ఎన్నో భాగం. అసలు ఉన్నానా? ఆలోచనలు నిరవధికంగా సాగుతున్నాయి. ఏది ఏమైనా తను ఆ అమ్మాయిని చూడడం, ఎదుర్కొనడం చాలా చాలా కష్టం. జరగని పని. అయినా ఏమని వెళ్ళి కలుసుకుంటుంది? ఎలా అసలు? భరించలేని ఆలోచనల ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఆ ఆలోచనను అన్వాంటెడ్ గెస్ట్ను చూసినట్లు చూడు. ఆదరణ లేకుంటే అవే పోతాయి. షీలా మేడం చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆలోచనలు రాణి వైపు బలవంతంగా మరల్చుకున్నది. ఏమైపోతుంది రాణి? చచ్చిపోవడం ఖాయమా? ఇట్లాంటి వారిని డాక్టర్ జీకే హాస్పిటల్ కూడా రక్షించలేదా? సుందర పరిస్థితి. ఇక్కడ ఆర్ఫనేజ్ అతడిని రక్షిస్తుందేమో. ఎంత మంచి ఏర్పాటు. ఎవరున్నా లేకపోయినా వాడికి ఇక్కడ ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. క్రమశిక్షణ అలవాటవుతుంది. ఎప్పుడైనా తను చూడటానికి వస్తే నా పేరు సుందర్ కృష్ణ అంటాడేమో. నవ్వొచ్చింది రాధకు. ఈ కృష్ణ చూస్తుండగానే బహుసంసారైపోయాడు. తను చేస్తున్న పనిని విపరీతంగా గౌరవించి ప్రేమించకపోతే ఈ లెవెల్లో ఇవన్నీ జరగవు. ఒక మనిషికి అంత బలవత్తరమైన సంకల్ప బలం ఉండాలంటే ఎటువంటి ఆలోచనలు, ఆదర్శాలు ఉండాలి. ఎన్ని ఎదుర్కోవాలి, ఎన్ని త్యాగం చేయాలి. అతని ఇంటి వాతావరణంలో కానీ, అతను పెరిగిన పరిస్థితుల్లో కానీ ఇటువంటి లక్షణాలు మచ్చుకు కూడా కనిపించవే. కేవలం పెదనాన్న ఒక్కరి వల్ల ఇతనిలో లేని గొప్ప స్థితి నిద్రలేచిందా? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, బట్ లవ్ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్. ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం
అతను చెప్పిన సమాధానం గుర్తుకొచ్చింది. ఆ రోజు ప్రభావతి ఆంటీ మాట విని ఎంత మూర్ఖంగా వాదించాను కృష్ణతో. ఏం చెప్పదలుచుకున్నాడో కనీసం వినిపించుకోదలుచుకోలేదు తను. మధ్యలో కొన్నేళ్లు గడిచిపోయాయి. నేనెక్కడున్నాను జీవిత చదరంగంలో? కనీసం ఏ విషయంలోనన్నా నాది అన్న సొంత భావన కానీ, వ్యక్తిత్వం కానీ, ఆలోచన కానీ ఉన్నదో లేదో అన్న స్థితిలో ఉండిపోయాను కదా. కానీ కృష్ణ ఈ కొన్నేళ్లలో అతను తన ప్రతి కలను సాకారం చేసుకుంటూ ఉన్నాడు. తన ప్రతి ఆదర్శానికి రూపకల్పించుకున్నాడు. తను గౌరవించి ఆరాధించిన అతన్ని అద్భుతంగా మలిచాడు. డాక్టర్ జీకే పట్ల ఆరాధనను ఎన్నో విధాల వెన్నెలలా విస్తరింపజేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఇంతమందిలో 3/4 మందికి చూడకపోయినా డాక్టర్ జీకే ఆయన ఆదర్శాలు, ఆశయాలు, ఆలోచనలు, నమ్మకాలు, పద్ధతులు, కలలు ఇవన్నీ తెలుసు. మనిషి చచ్చిపోయి బ్రతికి ఉండడం అంటే ఇదే కదా. పెదనాన్నకు పెళ్ళి, పిల్లలు ఇవేమీ లేకపోయినా ఆయన్ను విశ్వ కుటుంబీకుణ్ణి చేశారు ఆయన శిష్యులు. సొంత తల్లికి ఏ రంగు చీర ఇష్టమో, సొంత తండ్రికి ఏది తినాలనిపిస్తుందో కూడా తెలియని ఏలియేషన్లో బ్రతుకుతున్న సంఘంలో ఎడారిలో నీటి చలమలాగా ఈ హాస్పిటల్. అసలు ఇట్లాంటిది ఉంటుందని ఊహకు కూడా తట్టదు. రాజారావుకు ఇటువంటి జబ్బు రాకపోతే తను జీవితాంతం అసలు ఈ హాస్పిటల్, పెదనాన్న ఆదర్శాలు ఇవేవీ తెలియకుండానే ఉండిపోయేదేమో. ఇంట్లో ఉండి రఘు కూడా ఒక్కరోజున చెప్పలేదు. కానీ తను వినే స్థితిలో ఎప్పుడున్నది? ఏదో మత్తు మందు తిన్నదానిలా ఉండేది. మత్తు మందు అనుకోగానే స్వప్న గుర్తుకొచ్చింది. ఎలా ఉన్నది ఆ గది! అస్సలు డిసిప్లిన్ లేదు ఆ అమ్మాయికి. ఎట్లా షీలా మేడం దగ్గరికి తీసుకువెళ్లాలో అర్థం కావటం లేదు రాధకు. తను గొప్పగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేసింది. తీరా వీళ్ళిద్దరూ రాకపోతే స్వప్నను నేను నీతో మాట్లాడను అని బెదిరిస్తే, పో అయితే ఏమిటి నువ్వు మాట్లాడకపోతే అని స్వప్న అంటే, మొదటి నుంచి తన మాటను ఎవరైనా గౌరవిస్తారు, తన స్నేహాన్ని ఎవరైనా పోగొట్టుకోవడానికి భయపడతారు అన్న ఆలోచనే రాదు రాధకు. అలా ఆలోచించే ధైర్యం లేదు ముందు తనకు. వాళ్ళు తనకు దూరమైపోతారని, ఎదుటివారు తనకు దూరమైపోతారని సేవలు చేసి అమర్యాదలు సహించి వాళ్ల సాన్నిహిత్యం కాపాడుకోవడం అలవాటు ఇప్పటి వరకు రాధలాంటి వాళ్ళకి. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నది రాధ. చాలా ఆలస్యంగా నిద్ర లేచింది రాధ. గడియారం చూసి హై బాబోయ్ అనుకొని కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకొని కళ్ళు తెరిచింది. అప్పుడే రాజారావుని చూసింది. ఎదురు మంచం మీద చాలా రిలాక్స్ అయ్యి వెనక్కి ఆనుకుని తన్నే చూస్తున్నాడు రాజారావు. భయం వేసింది రాధకు. ఏమిటి, నువ్వు ఈ హాస్పిటల్కి ఏమన్నా పనిచేస్తున్నావా? వెటకారంగా అడిగాడు. నేనా? అదేమిటి అన్నది కంగారుగా. ఇందాక షీలా మేడం ఆఫీస్ నుంచి నీకు మెసేజ్ వచ్చింది. 10 గంటలకు ఏదో మీటింగ్ ఉంది, నేను తప్పకుండా అటెండ్ అవ్వమన్నారు. నువ్వు నిద్రపోతున్నావు. పేపర్ ఇచ్చాడు రాజారావు. కంగారుగా తీసుకున్నది. పోన్లే ఏదో చెయ్యి, ఇవాల్టికి కాస్త ఉపయోగపడే పని చేస్తున్నావు. ఊరికే అలా షాపింగులు, క్లబ్ మీటింగులు, పనికి మాలిన కబుర్లు వీటికన్నా నయమే. ఏమిటి ఈసారి నీ క్రెడిట్ కార్డు బిల్లులో ఎక్స్ట్రాలేమీ లేవు? నవ్వుతూ అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ఇవన్నీ గమనిస్తున్నాడా ఇతను? నిజమే, ఈ మధ్య షాపింగ్కు వెళ్ళడం, అడ్డమైనవి కొనుక్కురావడం అవన్నీ లేవు. ఒక్కోసారి మళ్ళీ ఆ ప్యాకెట్లు తీసి ఏమీ ఉన్నాయో, ఏమి కొన్నామో చూడటం కూడా మర్చిపోవటం. ఎన్నిసార్లు జరిగిందో అది. షాపింగు, ఆ లైట్లు, ఆ జనం, తన లోపల సంచలనానికి అదేదో రిలీఫ్ లాగా అనిపిస్తుంది. జనాల జీవితంలో ఫ్రస్ట్రేషన్, టెన్షన్ పెరిగిన కొద్దీ షాపింగ్ మాల్స్ వాళ్ళు విపరీతంగా సంపాదించడం ప్రారంభిస్తారు కాబోలు.
మొహం కడుకొనొస్తాను అని చెప్పి బాత్రూంలోకి గభాలున పారిపోయింది రాధ. ఎదురుగా ఉంటే ఏమి గోల ప్రారంభిస్తాడో అని భయం. ఆలోచిస్తోంది రాధ. ఏమన్నాడు రాజారావు? ఏదో ఒకటి ఉపయోగపడే పని చెయ్యి అనా? అంటే ఇన్నాళ్ళు తను ఎంత నిరుపయోగంగా ఉన్నాను అనుకుంటున్నాడా? నిజమేగా మరి. ఇన్నేళ్లుగా ఏమిటి చేస్తోంది తను? పనికి వచ్చే పని ఒకటన్నా చేసినట్లు గుర్తులేదు. అయినా అత్తగారు, ఆడపడుచులు, రాజారావు, తోడికోడళ్ళు, ముఖ్యంగా అమ్మ, వీళ్ళంతా ఏమనుకుంటారో అన్న ఆలోచనతో ఏ అడుగు తను ఎటు వెయ్యగలదు అసలు? ఇక్కడ ఏదో స్వతంత్రం, ఎటు తిరిగినా ప్రేమ, గౌరవం, ఈ రెండింటి కోసం ఎన్నాళ్ళు పరితపించింది తను. కానీ ఇవి కావాలని కూడా తెలియలేదు తనకు. కావాలని ఆలస్యంగా డ్రెస్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి రాజారావును వార్డ్ బాయ్స్ వచ్చి తీసుకెళ్లారు. అమ్మయ్యా అనుకొని షీలా మేడం దగ్గరికి బయలుదేరింది రాధ. పెద్ద హాల్లో మీటింగ్ పెట్టారు. హాలు కిటకిటలాడుతోంది. చాలామంది మెడికల్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద ఈ మీటింగ్ జరుగుతోందిట. వీళ్ళల్లో చాలామందికి మన హాస్పిటల్లో ఇంత సక్సెస్ రేట్ ఏమిటి, ఎందుకు, ఎలా అని చాలా ప్రశ్నలున్నాయి. మెల్లిగా చెప్పింది గౌరీ గుసగుసగా. గౌరీ, నీకు సెలవా? కాదు, స్పెషల్ పర్మిషన్తో వచ్చాను మేడం. ఇట్లాంటి మీటింగ్స్ మిస్ అవ్వడం ఇష్టం ఉండదు. సైకోథెరపీలో అణిచిపెట్టుకున్న ఎక్కడో అంతరాంతరాల్లో ఉండే బాధను, భావాలను బయట పెట్టించడం వలన మరింత ట్రామటౌజ్ అయ్యి అలజడి చెందరా మేడం? మరొక ప్రశ్న. లేదు, అది సాధారణంగా గొప్ప టెక్నిక్. దానివలన ఆ దాచిపెట్టుకున్న భావాలు, బాధలు బయటకు కాన్షియస్ లెవెల్కి తెప్పించి దాని గురించి మాట్లాడించి వాళ్లకు ట్రామా తగ్గించవచ్చు. సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో సైకాలజిస్ట్ జేమ్స్ పెన్నీ బెకర్ ఒక 25 మంది చేత వాళ్ళ ఎమోషన్స్ గురించి రాయించి వాటి గురించి వాళ్ళు ఎలా భావిస్తున్నారో కూడా రాయమన్నారు. ఆ తరువాత రక్త పరీక్షల వలన తేలింది ఏమిటంటే వీళ్లలో మిగతా మామూలు పేషెంట్ల కన్నా ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి పెరిగిందని రుజువైంది. అంత మాత్రం చేత వాళ్ళు అనుభవించిన నరకాన్ని వాళ్ళు మర్చిపోతారా మేడం? లేదు, జ్ఞాపకం, అనుభవం పోదు. కానీ వాళ్ళ మనస్సు మీద, తద్వారా శరీరం మీద వినాశకరంగా పనిచేసే శక్తిని పోగొట్టుకుంటుంది. దాని మీద జరిగే మేలు అంతా ఇంత కాదు. మీరు యాంగ్ అన్కాన్షియస్ థియరీ, పేషెంట్ వేసే బొమ్మల వలన రోగ నిర్ధారణ, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఎక్కువగా ఫాలో అవుతున్నారని విన్నాను. ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు. అవును, మా హాస్పిటల్లో సక్సెస్ రేటుకు చాలా పద్ధతులు తోడ్పడుతున్నాయి. అందులో ఇది ముఖ్యమైనది. దాని గురించి వివరిస్తారా? అది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్. మీరు కావాలనుకుంటే తర్వాత నన్ను కలవండి. రిఫరెన్స్ పుస్తకాలు ఇస్తాను. మీకు అర్థం కాకపోతే అపాయింట్మెంట్ తీసుకొస్తే తప్పకుండా సహాయం చేస్తాను. ప్రస్తుతానికి కొంత చెప్తాను. మన డిఎన్ఏలో మన బయలాజికల్ డెవలప్మెంట్ దాగి ఉంటుంది కదా. మన అన్కాన్షియస్లో మన ఈగో తాలూకు అణిచిపెట్టిన ఇన్స్టింక్చువల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది మన జీవితంలో మానసిక పరిపక్వతను చెప్తుంది. యాంగ్ను ఆరాధించే డాక్టర్ లాగ్లిన్ ఏమంటాడంటే, ఇది సైకిక్ డిఎన్ఏ, ఇది ఏ మనిషికి ఆ మనిషికి ప్రత్యేకమైనది. ఈ వ్యక్తిగతమైన బ్లూ ప్రింట్ను ఫాలో అవ్వడం వలన మన నిజమైన తత్వం వికసించడం ప్రారంభిస్తుంది. మనం మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడని మార్గంలో వెళ్తూ ఉంటే, హేయ్, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు నీ దారి ఇదైతే మరొక దారిలో వెళ్తున్నావు అని కేకలు వెయ్యడమే రోగం.
మన ఈగో కంట్రోల్ కన్నా దీని కంట్రోల్ ఎక్కువ. యాంగ్ ప్రతి మనిషి బ్లూ ప్రింట్ను ఇండివిజువల్ మిత్ అనేవారు. సాధారణంగా మనకు వచ్చే జబ్బులు చాలా సింబాలిక్ మెసేజెస్ ఇస్తాయి అని గ్రహించుకుంటే పేషెంటుని అతని గమ్యం వైపు నడిపించవచ్చు. దాని పని అయిపోయిందని రోగం గుడ్ బై చెప్పేస్తుంది. అంటే మామూలు వైద్యం? సందేహంగా అన్నాడు ఒక స్టూడెంట్. మామూలు వైద్యం చాలా చాలా అవసరమే. కారణం తెలిసిన తర్వాత పేషెంట్ ఎందుకు అంతర్గతంగా ఈ జబ్బు అవసరమనుకున్నాడో అర్థమైతే వైద్యం చేయడం సులభం. అంటే చాలాసార్లు రోగం జీవితాన్ని బాగు చేయటానికి ఉపయోగపడుతుంది. రోగం జీవితాన్ని బాగు చేయటానికి ఉపయోగపడుతుంది చాలాసార్లు. ఇది ఒప్పుకోవడం కష్టం, అయినా ఇదే సత్యం. మేడం, మీరు అఫర్మేషన్స్ మంత్రంలా చెప్పిస్తారు, చాలామంది బాగుపడుతున్నారు, అవి మేము చేస్తుంటే పనిచేయవు. కారణం? దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆలోచనలు, అనుభూతులు, ఊహ, వీటితో మనస్తత్వంలో మార్పు ఇవన్నీ కలిస్తే కానీ అది జరగదు. క్వాంటమ్ ఫిజిస్టులు కూడా మన ఎమోషన్స్ ఎలా ఎఫెక్ట్ ఇస్తాయి అని ఈ మధ్య పరిశోధనలు చేస్తున్నారు. భయం ఎలక్ట్రాన్స్ మీద పనిచేస్తే ప్రేమ ప్రోటాన్స్ మీద పనిచేస్తుంది అని కనిపెట్టారు. భయం ఎలక్ట్రాన్స్ మీద పనిచేస్తే ప్రేమ ప్రోటాన్స్ మీద పనిచేస్తుంది అని కనిపెట్టారు. వెన్ యూ లివ్ ఇన్ యువర్ హార్ట్, మ్యాజిక్ హ్యాపెన్స్. మేడం, ఒక చిన్న విషయం చెప్పండి. ఈ బాడీ మైండ్ సైన్స్ గురించి చెప్పేటప్పుడు చాలామంది విదేశీ సైంటిస్టులు, ఫిలాసఫర్ల గురించి చెప్పారు కదా మీరు. అఫ్కోర్స్ దానివల్ల మాకు ఈ సబ్జెక్ట్ మీద గౌరవం పెరుగుతోంది. కానీ ఈ సైన్స్ మన దేశంలో లేదా? గుడ్, అద్భుతమైన ప్రశ్న వేశారు. ఇదంతా మన దేశంలో ఏనాడో చెప్పినదే. మన వైద్య విధానం మరింత సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఆయుర్వేదంలో దీని పునాది ఉన్నది. కానీ అవన్నీ చదవడం మీకు బోర్, కఠినం. ఎవరైనా చెప్పాలని ప్రయత్నించినా ఎంతో రీసెర్చ్ మెంటాలిటీ ఉన్నవారు తప్ప అర్థం చేసుకోరు. ఏదో ఒక రకంగా మీకు అర్థమై ఈ సైన్స్ను ఆదరించి ఆచరించి జీవితాలను రక్షించే వైద్యులు అవ్వాలన్నదే మా ప్రయత్నం. ఇవాల్టి నుంచి మీరంతా నా కోసం ఒక పని చేస్తారా? చెప్పండి మేడం, ముక్త కంఠంతో అన్నారు అందరూ. ఒకప్పుడు కంచి పరమాచార్యకు కొన్ని కిలోల బంగారం సమర్పిస్తే సన్యాసిని, బంగారం నాకెందుకు, ఈ బీద తపస్వికి మీ దగ్గర నుంచి కావాల్సింది ఒక్కటే, ఇస్తారా అని అడిగారట. ఇస్తామన్నారట భక్తులు. ప్రతిరోజు మీ 24 గంటల్లో నాకు 2 నిమిషాలు కావాలి. ఆ 2 నిమిషాలు ప్రతి ఒక్కరూ పూర్తి ఏకాగ్రతతో మీ ఇష్టం వచ్చిన భగవన్నామం చెప్పండి చాలు అన్నారట. ఆయన దేహీ అన్న ఆ 2 నిమిషాలు కొన్ని లక్షల మందిలో అపూర్వమైన మార్పు తెచ్చిందట. అట్లాగే నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. అదేం మాటలు మేడం, చెప్పండి, బాధగా అన్నారు విద్యార్థులు. ప్రతిరోజు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఐశ్వర్యంతో, ఆనందంతో, ఆత్మజ్ఞానంతో వర్ధిల్లాలి. మంచి పాలకులు, ప్రేమ, ఆదరణ, ఆనందం మన దేశపు కొలబద్దలుగా నిలవాలని ప్రార్థించగలరా? ఒక్కసారి అందరూ నిలబడి తప్పకుండా మేడం అన్నారు. దయచేసి ప్రతిరోజు విజువలైజ్ చేయండి. మీ ఊహా చిత్రాలకు శక్తినివ్వండి. ఆలోచనలకు ఉండే శక్తి మీ అందరికీ తెలుసు. సామూహికమైన కలెక్టివ్ కాన్షియస్నెస్కు విపరీతమైన పవర్ ఉంటుంది. సరేనా? ఇప్పుడే ప్రారంభిద్దామా? అందరూ మౌనంగా 2 నిమిషాలు నిలబడ్డారు. నదీ నదాలలో మీ ఆలోచనలు ప్రవహింపచేయండి. పచ్చదనాలని, పాడి పంటల్ని, తృప్తిని, ప్రేమను, ఆప్యాయతను మీ ఆలోచనల బలంతో ప్రార్థనగా ప్రతి ఆలయానికి, ప్రార్థనా మందిరానికి పంపండి. మన భారతమాత
సస్యశ్యామలమైన ప్రేమమూర్తి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. ప్రతి మాటను విజువలైజ్ చేయండి. అందరూ ప్రార్థనలో మునిగిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం మాటలు విని అందరూ ఈ ప్రపంచంలోకి వచ్చారు. అందరికీ స్నాక్సు డ్రింకు ఇచ్చారు. అట్లాగే కూర్చుండిపోయి ఆలోచిస్తోంది రాధ. అందరికీ స్నాక్సు డ్రింక్సు ఇచ్చారు. అట్లాగే కూర్చుండిపోయి ఆలోచిస్తోంది రాధ. ఆమె ఇంకా ఆ మత్తులో నుంచి బయటకు రాలేదు. ఏదో మాయ కమ్మినట్లున్నది ఆమెకు. అలాగే కూర్చుండిపోయిన ఆమె భుజాల మీద చేయి పడింది. ఉలిక్కిపడి చూసింది షీలా మేడం. మేడం, మీ సెల్. ఉలిక్కిపడి ఇలా అన్నది షీలా మేడం. సరే వస్తున్నాను. సెల్ డిస్కనెక్ట్ చేసి, నువ్వు కూడా వస్తావా రాధా నాతో అడిగింది షీలా మేడం. ఎక్కడికి మేడం? రా చెప్తాను. ఆవిడ చాలా స్పీడ్గా నడుస్తోంది. ఎంత చకచక అడుగులు వేసినా ఆవిడతో సమానంగా నడవలేకపోయింది రాధ. చిన్నపిల్లవి, అంత ఆయాసం ఏమిటి రాధ? మందలింపుగా అన్నది షీలా మేడం. సిగ్గుపడింది రాధ. రాధ, ఒక వయసు దాకా డబ్బులు, అధికారం, అహంకారం ఇవే ఆస్తులు అనిపిస్తాయి. కానీ ఫిట్నెస్ ఉంటేనే ఇవన్నీ రాణిస్తాయి. రేపటి నుంచి జిమ్కు వెళ్ళు. సరే అన్నట్లు తల ఊపింది రాధ. అలా చెప్పించుకోవడమే సిగ్గుగా అనిపించింది. ఈ వయసులో కూడా ఎంత చకచక నిటారుగా విసురుగా నడుస్తోంది ఈవిడ. మన మీద మనకు గౌరవం ఉంటే కానీ ఇవన్నీ చేయలేం రాధ. లేకపోతే బరువు తగ్గడానికి క్రాష్ డైట్ కోక్లు, నిమిషానికి ఒకసారి తగ్గామా అన్న కొలతలు చూసుకోవటాలు, వీటితో సరిపోతుంది జీవితం. ఓరగా చూస్తూ అన్నది షీలా మేడం. మా అమ్మలాగా అప్రయత్నంగా అనేసింది రాధ. బాగానే అర్థమైందే. మీ అమ్మ బొమ్మలా ఉంటుంది, కానీ అది ఆరోగ్యవంతమైన బొమ్మ కాదు. మనిషి ఫిట్గా ఉండాలి. మనను మనం గౌరవించుకుంటున్నామా లేదా అన్నది దాన్ని బట్టే తెలుస్తుంది. ఇద్దరూ కృష్ణ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. వెనక వైపు నుంచి వెళ్దాం ఎందుకు అని అడిగే లోపల అటు పక్కకు తిరిగింది మేడం. వెనక ఒక పెద్ద కారు, 3 మనుషులు. కృష్ణ, కాంతం గారు లోపలికి వచ్చి తలుపు వేయండి మేడం. హరే రాధా, ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణ. ఎందుకో ఈమె ఎందుకు వచ్చింది అన్న ధ్వని వినపడింది అతని మాటలో. మేడం రమ్మన్నారని వచ్చాను. నేను వెళ్ళిపోతాను మొహమాటంగా అన్నది రాధ. చచ్చా, అది కాదు రాధా, సారీ. మీరు రాకూడదని కాదు, తర్వాత చెప్తాను. వెనకాల చాలా పెద్ద ఏసీ రూమ్ ఉన్నది. నీలం రంగు కర్టెన్లు, చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నది. అక్కడ పడకుర్చీలో నుదుటి మీద చేయి పెట్టుకొని పడుకుని ఉన్నారు కాంతం. ఆవిడ పక్కన 2 పెద్ద నల్లటి ప్లాస్టిక్ సంచులు కట్టి ఉన్నాయి. ఆంటీ, షీలా మేడం తెలుసుగా? కళ్ళు తెరిచి చూసి ఆ అన్నది కాంతం. అరే రాధా, రా అన్నది రాధను చూసి. కాంతం ఆంటీ 2 సమస్యలతో వచ్చారు. ఆ మూటల వైపు చూపిస్తూ సీరియస్గా అన్నాడు కృష్ణ. సమస్య ఏమిటి కృష్ణ? ఇవి అక్కడ ఎక్కువై ఏం చేసుకోవాలో తెలియక చచ్చిపోతున్నారు. ఇక్కడన్నా సద్వినియోగం అవుతాయని అన్నది కాంతం. ఏమైంది కృష్ణ? షీలా మేడం గొంతు స్థిరంగా ఉన్నది. తన కళ్ళతో ఆ డబ్బు మూటల్ని చూపించాడు కృష్ణ. ఏమిటవి? డబ్బులు నేనే తీసుకొచ్చాను. జీకే హాస్పిటల్కి బహుమతిగా ఇద్దామని. 6 నెలల లోపల చచ్చిపోతాను నేను. చచ్చే లోపల ఒక మంచి పని చేద్దామని వచ్చాను. కానీ కృష్ణ గారు ఒప్పుకోవటం లేదు. నవ్వింది షీలా మేడం చాలా స్వచ్ఛంగా. అవును, తీసుకోడు. డాక్టర్ జీకే ఉన్నా తీసుకోరు. అమ్మ బాబోయ్, సంచులతో డబ్బా! ఎన్ని కోట్లుంటాయో! అదేమిటి ఆవిడ అలా తీసుకొచ్చేసింది? రాధ గుండెలు స్పీడ్గా కొట్టుకుంటున్నాయి. సరే, ఆయన పిచ్చి డాక్టరు, బ్రతకడం రానివాడు. కృష్ణ చాలా తెలివిగా ఒక సామ్రాజ్యం తయారు చేశాడు. వీటన్నిటికీ డబ్బు అవసరం కదా.
అతనెందుకు వద్దంటున్నాడో నాకు అర్థం కావటం లేదు. లేచి నిలబడుతూ అన్నది కాంతం. డబ్బులో చాలా రకాలుంటాయి ఆంటీ, సీరియస్గా అన్నాడు కృష్ణ. కృష్ణ, నువ్వు చిన్నవాడివి. డబ్బులో రకాలు ఉండవు. దాని భాష ఒకటే, మారకం. దేన్నైనా కొనే శక్తి దానికి ఉన్నది. దానికి జాతి, మతం, కులం, ఉచ్చం, నీచం అనేవి లేవు. కనబడని దేవుడు, కనబడే దేవుడు డబ్బు. కనబడని దేవుడు ఆయనైతే కనబడే దేవుడు ఈ డబ్బు. అర్థం చేసుకో. వద్దనకు ప్లీజ్. ఈ ఆఖరి రోజుల్లో నన్ను మనశ్శాంతిగా పోని. కృష్ణ చేతులు పట్టుకుని అర్థిస్తూ అన్నది కాంతం. లేదా అంటే డబ్బుకు ఉచ్చం నీచం ఉంటుంది. అన్నింటికన్నా ముందు వైబ్రేషన్ ఉంటుంది. ఈ డబ్బు మీ ఇంటికి ఎలా వచ్చిందో తెలుసా మీకు? తీవ్రంగా అడిగాడు కృష్ణ. తెలియదు, నాకు అనవసరం కూడా. ఏనాడు నేను అంకుల్ను ఇదేమిటి అని ప్రశ్నించి ఎరగను. ఆయన వృత్తి ఆయనది. ఆయన భార్యగా నేను నా పనులు చేసుకుపోయాను. ఆయనకి అనుకూలమైన భార్యగా ఉండటం అద్భుతమైన పోస్ట్ అనుకుంటున్నారా కాంతం గారు? సీరియస్గా అడిగింది షీలా మేడం. అంటే అదిరిపోయి అడిగింది కాంతం. రాధ కూడా కొద్దిగా వణికింది. అంత పెద్ద ఆవిడను, గొప్ప ఆవిడను ఎలా అలా అడగగలదు షీలా మేడం అసలు? డాక్టర్ జీకే గారికి మీరంటే చాలా చాలా గౌరవం. మీలో ఉండే మాతృత్వం ఆయనకు చాలా ఇష్టం. మీ గురించి మా అందరికీ చాలా చెప్పేవారు. కానీ మినిస్టర్ గారి భార్య కాంతం గారిలో డాక్టర్ జీకే చూసిన మనిషి లోపలికి ఎక్కడో పారిపోయినట్లుంది. పక్కన కూర్చుని ఆవిడ చెయ్యి తన చేతిలోకి తీసుకుని మాట్లాడుతోంది షీలా మేడం. ఎలా వచ్చిందో తెలియని డబ్బుని వాడుకోకూడదు. దాంతోపాటు దాని వైబ్రేషన్స్ను కూడా అనుభవించాల్సి వస్తుంది. ఎక్కడి నుంచైనా మన దగ్గరికి ఒక గ్లాసు పరాయి వాళ్ళది వస్తే మన ఇంటి నుంచి వెండి గ్లాస్ పోతుంది అనేవారు డాక్టర్ జీకే. 4 గదుల ఇంట్లో ఉన్నప్పుడు నలుగురు కలిసి ఉంటారు. 18 గదుల ఇంట్లో పలకరించుకోవడం మర్చిపోతారు. యోగ జాతకాలు, భోగ జాతకాలు అని 2 ఉంటాయి. అనుభవంలో ఆనందం పొందగలిగిన వారు భోగం ఉన్నవారు. కానీ అనుభవం లేక అర్థం కాని ఆస్తి ఉన్నవారికి యోగం ఉంటుంది, కానీ అనుభవం ఉండదు. కొన్ని ఐశ్వర్యాలు మనకు శిక్షించడానికి వస్తాయి. అదృష్టం అని పేరు పెట్టుకొని మన నీడలో కలిసిపోయే శిక్షలవి. ఈ డబ్బులు ఎక్కడివి, ఎలా వచ్చాయి అని ఎవరం అడగం. మీరు చెప్పడమే తప్ప అందులో ఏమున్నదో మేమెవ్వరము ముట్టుకోం కూడా. దయచేసి మీరు తీసుకువెళ్ళిపోండి. అర్థం కానట్లు చూసింది కాంతం. ఏమంటున్నారు వీళ్ళు? డబ్బును వద్దంటారా? డబ్బు చేదైన వాళ్ళు, వద్దు అనేవాళ్ళు ఉంటారన్నది ఆవిడ ఊహించుకోలేదు అసలు. గత 10 ఏళ్లుగా ఆవిడ భర్త రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు, దాని పవరు, అది మనుషుల్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టిందో తెలుసు ఆవిడకు. మరి వీళ్ళు ఇదేం జనం? అర్థం కాలేదు కాంతానికి. మీకు డబ్బు అవసరం లేదా? సూటిగా అడిగింది కృష్ణను. అవసరమే, కానీ అవసరమే, చాలా అవసరం, కానీ అన్ని రకాలు కావు. ఇది ఏ రకం అనుకుంటున్నావు? దొంగ సొమ్ము అనుకుంటున్నావా? తీక్షణంగా అడిగింది. చచ్చా, అదేం కాదా ఆంటీ. అతని సొమ్ము తీసుకోలేను. మీరు మన హాస్పిటల్కి కానుకగా చెక్ ఇవ్వండి, ఎంత కొంచెమైనా సరే. బాబు, ఇవి తీసుకుపోండి. తలుపు తీసి కార్ దగ్గర ఎదురు చూస్తున్న వాళ్లకు చెప్పాడు. వాళ్ళు మౌనంగా అవి తీసుకెళ్ళి కారులో పెట్టారు. చర్రున లేచింది కాంతం కోపంగా. ఆంటీ, నా మీద కోపం వద్దు. మీరెంత మంచివారో నాకు తెలుసు. మీ ఆదర్శాలు, మీ మంచితనం నాకు తెలుసు. మీ ఇల్లాలితనంతో కలిసిపోయి మీరు ధర్మానికి, మీ పద్ధతికి మధ్య దూరం చూడలేకపోతున్నారు. నన్ను ఆశీర్వదించండి. ఆమెను ఆపి కాళ్ళకు దండం పెట్టాడు కృష్ణ. ఆగిపోయింది కాంతం. కృష్ణ అని దగ్గరకు తీసుకున్నది. ఆమె కన్నుల నిండా నీరు. ఆంటీ, మీకు కొంచెమే టైం ఉన్నదని మీరే అంటున్నారు కదా. నాకు కావలసింది అడగనా? అడుగు. మీరు ఆ గందరగోళమంతా అక్కడ వదిలేసి మన హాస్పిటల్కి వచ్చేయండి. అతని వంకే పరీక్షగా చూసింది కాంతం. ఆమె పిల్లల్ని పెంచింది, చాలామందిని చేరదీసింది.
నిరంతరం ఆమె భర్త హోదా వలన ఆమె చుట్టూ వందిమా గదులు. ఆ మాయలోనే ఉన్నది ఆమె. ఇంకా ఇంతమంది చుట్టూ ఉన్నా తనకి ఏమిటి కావాలి అని ఆలోచించేవారు ఎవరున్నారు? చుట్టూతా ఇంతమంది ఉన్నా తనకు ఏమి కావాలి అని ఆలోచించేవారు ఎవరున్నారు? ఇతను ఏ తల్లి బిడ్డో తెలియదు. తన ఆఖరి రోజులు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాడు. చూస్తాను కృష్ణ అన్నది పవిటి కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ. చూస్తాను కాదు, వస్తాను అనండి నవ్వేసింది కాంతం. సరే వస్తాను. కళ్ళతోనే అందరికీ వీడ్కోలు చెప్పి వ్యాన్ ఎక్కింది. ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది రాధ. ఆమె కళ్ళ ముందు చాలా గొప్ప డ్రామా జరిగిపోయినట్లున్నది. డబ్బులో రకాలా? అంతేగా మరి. రాణి సంపాదించిన డబ్బు, రాణి పరువుగా ఉద్యోగం చేసుకుంటే వచ్చే డబ్బు కాదుగా. బుర్ర తిరిగిపోతోంది రాధకు. నా బిడ్డకు పరువుగా ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయానే అన్న బాధ రాణి మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకో ఆమెకు ఉన్నట్లుండి చాలా చాలా అర్థమైపోయినట్లు అనిపించింది. కృష్ణ, నాకు చిన్న సహాయం కావాలి. ఏమిటి? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు కృష్ణ. మీకు హాస్పిటల్కి అవసరమైతే చిన్న చిన్న పనులకు బయట నుంచి మనుషుల్ని తెప్పించుకుంటారని చెప్పారు, నిజమేనా? అవును. అయితే లైబ్రరీ సర్దటం, అట్టలు వేయడం, లిస్టు తయారు చేయడం ఎంతకీ అవటం లేదు. నేను ఒకరిద్దరిని రికమెండ్ చేయవచ్చునా? ఎవరు? రాణి, సుందర్ తల్లి. ఆవిడ చేత చిన్న చిన్న పనులు చేయించి డబ్బులు ఇప్పిద్దామని. మీకు అభ్యంతరమైతే నేను పే చేస్తాను అన్నది రాధ. నవ్వాడు కృష్ణ. అక్కర్లేదు, హాస్పిటల్లో ఆ ప్రొవిజన్ ఉన్నది. ఎటొచ్చి సాధారణంగా పేషెంట్లను రానియం. కానీ రాణి కేసు గురించి ఆలోచించి ఓకే అనండి డాక్టర్. ఆమెకు తను జీవించిన పద్ధతి మీద సంపాదించిన డబ్బు చాలా ఏహ్యంగా, అసహ్యంగా అనిపిస్తోంది. అది కాక మరే పని అన్నా చేసి సంపాదించగలను అని ఆమెకు మనోధైర్యం ఇస్తే ఆమె తృప్తిగా చచ్చిపోవచ్చు. షీలా మేడం ముఖమంతా చిరునవ్వుతో వెలిగింది. భలే నవ్వుతారు మేడం అనుకున్నది రాధ మనసులో. తప్పకుండా చేద్దాం రాధ. సాయంత్రం ఆ అమ్మాయిని తీసుకొస్తానన్నావు అన్నది ఆమె. అవును, తప్పకుండా మీ దగ్గరికి తీసుకొస్తాను. కృష్ణ ఓకేనా? ఓకే అన్నాడు కృష్ణ నవ్వుతూ. అయితే వస్తాను. చకచకా బయటకు వెళ్ళిపోయింది రాధ. షీలా మేడం కృష్ణ వంక అర్థవంతంగా చూసి నవ్వింది. తల పంకించి ఊరుకున్నాడు కృష్ణ. ఇక్కడితో జలంధర గారి పున్నాగపూలు 7వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.